గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకుడు కురో విజయ్ కుమార్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. పార్టీ ఫిరాయించినా తాను కాంగ్రెస్ పార్టీలో లేనని పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేశారని ఆరోపించారు. కోర్టులు, స్పీకర్ ప్రజలను ఎమ్మెల్యే మోసం చేశారని, ఈ విషయంలో సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు కోరారు. కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఏఐసిసి కార్యదర్శి ఇన్ఛార్జి కార్యదర్శి అయినటువంటి మాజీ పార్లమెంట్ సభ్యులు విశ్వనాథన్ గారు ఇక్కడ గద్వాలలో ఉన్నటువంటి కృష్ణమోహన్ రెడ్డి గారి యొక్క క్యాంపు కార్యాలయంలో వారు హాజరైనారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల ముఖ్య కార్యకర్తల మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా ఇక్కడ పాల్గొన్నారు. దాని వెనుక కూడా రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి భట్టి గారి యొక్క ఫోటోలు కూడా ఈ యొక్క ఫ్లెక్సీలో స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. కానీ వారి బుకాయింపు ఏం చేస్తా ఉన్నారంటే, నేను కాంగ్రెస్ పార్టీలో చేరలేదని చెప్పేసి ఒక బుకాయింపు ధోరణితో మాట్లాడుతా ఉన్నటువంటి దాన్ని ప్రజలు ఈ రోజు గమనిస్తా ఉన్నారు. ఒక అడుగు ముందుకేసి ఇంకా దాని తర్వాత కూడా నిన్న వారి ఎమ్మెల్యే గారి జన్మదినం అయితే కూడా 21వ తారీఖు రోజున గద్వాలలో ఉన్నటువంటి కూడల్లో, ప్రధాన కూడల్లో పేపర్ అడ్వర్టైజ్మెంట్లలో కూడా వారు ఇక్కడ చూడండి కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకున్నారు. సోనియా గాంధీ గారు ఉన్నారు, రాహుల్ గాంధీ గారు ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా వారి వారి ఫ్లెక్సీలలో ఉన్నారు. మరి ఫిబ్రవరి 11, 2025లో ఏం చెప్పారు ఎమ్మెల్యే గారు? నా ఫోటోని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫ్లెక్సీలలో వేసుకుంటున్నారు, వారి మీద చర్యలు తీసుకోమని చెప్పేసి వారు మాట్లాడారు. మరి ఈ రోజు మీరే ఎమ్మెల్యే గారే కాంగ్రెస్ పార్టీ అఖిల భారత కాంగ్రెస్ నాయకులు ఇంటికి పిలిపించి క్యాంప్ ఆఫీస్ కి మీటింగ్లు పెట్టి మీ ఫ్లెక్సీని, వారి ఫ్లెక్సీని, కాంగ్రెస్ ఫ్లెక్సీలు ఒకటే ఫ్లెక్సీలో ఉన్న వాస్తవాలను కూడా మీరు మర్చిపోయినారని అడుగుతా ఉన్నా. వీటన్నిటి మీద కూడా పోలీస్ యంత్రాంగం కూడా ఈ యొక్క ఎఫ్ఐఆర్ ని దృష్టిలో ఉంచుకొని, మేము ఇచ్చిన ఫిర్యాదుని దృష్టిలో ఉంచుకొని, ఈ రెండింటి వాటిని బేరీజ్ వేసుకొని లోతైనటువంటి దర్యాప్తు చేసి, విచారణ చేసి వారి కృష్ణమోహన్ రెడ్డి గారిపై చర్యలు తీసుకోవాలని, పూర్తి విచారణ జరిపించి చట్టపరమైన చర్యలను తీసుకోవాలని మేము గద్వాల జిల్లా ఎస్పీ గారికి కూడా విన్నవించడం జరిగింది.